హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైషూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పండక్కి చేసుకునే చెక్కల్ని ఎలా తయారు చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా, అలాగే క్రిస్పీగా, చూడటానికి కూడా కలర్ అనేది చాలా బాగా వచ్చేటట్లుగా ఈ చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూసేద్దాము. నేను చెప్పినట్లుగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. చెక్కలు అనేది చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఒక చెక్క తినేవాళ్ళు కూడా 4-5 చెక్కలు తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా దీనికి కావాల్సింది పచ్చిమిర్చి, అల్లం. ఈ పచ్చిమిర్చి అల్లాన్ని రోట్లో దంచుకొని పక్కన పెట్టుకోవాలి, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని కోర్స్గా బ్లైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్ అయితే తీసుకోవాలి. ఆ వెడల్పాటి ప్లేట్లో వరిపిండి వేసుకోవాలి. వరిపిండి అయితే నేను డబ్బాతో కూల్చి వేసుకుంటున్నాను. మీరు కేజీ, హాఫ్ కేజీ అలా అయినా తీసుకోవచ్చు. ఇది పొడి బియ్య పిండేనండి. ఈ పొడి బియ్య పిండి కొలిచి తీసుకోవాలి. దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ముందుగా 2 గంటల సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు బదులుగా పెసరపప్పు, సగ్గుబియ్యం అవి కూడా వేసుకోవచ్చు. మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోండి. నేను వెన్న వేసుకుంటున్నానండి. చెక్కలు బాగా క్రిస్పీగా రావాలంటే వెన్న కూడా వేసుకోవాలి. ముందుగా కచ్చాపచ్చాగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర వెన్న లేనట్లయితే వెన్న ప్లేస్లో నెయ్యి కానీ, లేదంటే కాగిన నూనె కానీ అలా వేసుకున్నట్లయితే మీకు చెక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి. లేదంటే డాల్డా అయినా యూస్ చేయవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న వెన్నంతా పిండిలోకి బాగా కలిసేటట్లుగా కలిపేసేయాలి. ఇప్పుడు ఎండు కారం కూడా వేసుకుంటున్నానండి. ఈ ఎండు కారం కూడా వేసుకోవడం వల్ల చెక్కలు అనేది మంచి కలర్లో వస్తాయి. పచ్చికారం కింద పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం ఎండు కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు హాట్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. హాట్ వాటర్ వేయటం వల్ల చెక్కలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. కొంచెంగా హాట్ వాటర్ వేసుకుంటూ కలిపి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ టైంలోనే మనకి ఉప్పు అనేది సరిపోయిందా లేదన్నది, కారం అనేది సరిపోయిందా లేదన్నది ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఉప్పు అనేది కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి, ఎక్కువైతే తీసేయలేము కదా. అందుకని ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే పొడి పిండి అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే బెటర్ అనమాట. పిండి లూజ్ అయినప్పుడు మనకి పొడి పిండి కలుపుకోవడానికి ఉంటుంది. పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి ఇలా తడి క్లాత్ వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం పెద్దవి చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం చిన్నవి అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ మీడియం సైజులో ఉండేటట్లుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కల్ని ఇందులో వేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువగా చెక్కలు అనేది కలర్ వచ్చేసి లోపలైతే ఉడకవు, అలా కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే చెక్కలు అనేది ఇలా కలర్ వస్తాయి అన్నమాట. మనం బాండీలో వేసేటప్పుడు చెక్కలు అనేది అతుక్కున్నా కానీ తర్వాత అవి విడిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా ఒక మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. చూసారా, కలర్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత కూడా కలర్ అదే ఇంకొంచెం థిక్గా వస్తాయి, అందుకని ముందుగానే తీసేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఎంతో టేస్టీ అయినా చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా. అలాగే మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మనం చెక్కలు అయితే చాలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే వాటికంటే ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వైషూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.